హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నా వీక్లీ క్లీనింగ్ రొటీన్ చూపిస్తాను. నేను ఆల్రెడీ నా డైలీ క్లీనింగ్ రొటీన్లో చూపించాను నేను రోజు ఎలాంటి పనులు చేస్తాను అని. అవి మాత్రమే చేస్తే నేను నా ఇంటిని నీట్గా మెయింటైన్ చేయలేను. అవి కాకుండా మండే టు ఫ్రైడే నా క్లీనింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూస్తారు. ముందుగా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఏ రోజు ఏం చేయాలి అని. ఈ లిస్ట్ని నాకు కనిపించేటట్టు పెట్టుకుంటున్నాను. నేను మార్నింగ్ లేచొచ్చి చూసేసరికి ఏ రోజు ఏ పని చేయాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి నేను నా డేని ప్లాన్ చేసుకుంటాను. వీక్లీ క్లీనింగ్ కోసం ఒక స్ప్రే బాటిల్ తీసుకుని కొద్దిగా వెనిగర్ వేసుకుని డిసిన్ఫెక్టెడ్ లిక్విడ్ అంటే డెటాల్ కానీ సావ్లాన్ కానీ వేసుకుని మిగతావన్నీ వాటర్ వేసుకుంటున్నాను. మనం తీసుకున్న స్ప్రే బాటిల్లో డెటాల్ అండ్ వెనిగర్ సొల్యూషన్ 25% ఉంటే మిగతా 75% వాటర్ ఉండాలి. షేక్ చేస్తే క్లీనింగ్ సొల్యూషన్ రెడీ అయిపోయింది. గ్లాస్ క్లీనింగ్ కోసం కాలిన్ యూజ్ చేస్తున్నాను. మండే డైనింగ్ రూమ్ క్లీన్ చేస్తాను. ముందుగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న మ్యాట్స్ అన్నీ తీసేసి వాషింగ్కి వేస్తున్నాను. టేబుల్ అంతా క్లియర్ చేసి ప్రిపేర్ చేసిన హోమ్ మేడ్ క్లీనింగ్ సొల్యూషన్తో స్ప్రే చేసి టేబుల్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ క్లీనింగ్ సొల్యూషన్లో నేను యూజ్ చేసిన వెనిగర్ సర్ఫేస్ క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. డెటాల్ సొల్యూషన్ బ్యాక్టీరియా అండ్ జెమ్స్ని కిల్ చేస్తుంది. ఈ క్లీనింగ్ సొల్యూషన్ నాకు వీక్లీ క్లీనింగ్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. డైనింగ్ టేబుల్ మీదే ఫుడ్ తింటాం కాబట్టి హార్ష్ కెమికల్స్ యూజ్ చేసి క్లీన్ చేయడానికి ఇష్టపడను. టేబుల్ దగ్గర ఉండే చైర్స్ని కూడా ఈ క్లీనర్తో స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఈ చైర్స్ గ్యాప్లోకి డస్ట్ వెళ్తూ ఉంటుంది కదా, వీక్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చైర్స్ ఎప్పుడు షైనీగా నీట్గా కనిపిస్తాయి. టేబుల్ మీద నేను యూజ్ చేసే హీట్ ప్యాడ్స్ అంటే గ్లాస్ హీట్ అవ్వకుండా వేడి వస్తువులు పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం కదా, వాటిని కూడా ఇదే క్లీనర్ స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటున్నాను. వాష్ చేసిన మ్యాట్స్ వేసుకుంటే డైనింగ్ టేబుల్ క్లీనింగ్ అయిపోతుంది. వీక్లీ వన్స్ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తాను. అంటే లోపల కాకుండా పైన ఉన్న సర్ఫేస్ అంతా ఈ లిక్విడ్ స్ప్రే చేసి క్లీన్ చేస్తాను. మనం వంట చేసే మధ్యలో ఫ్రిడ్జ్ డోర్ వేస్తూ తీస్తూ ఉంటాం కదా, అంటే ఆయిల్ డబ్బా పట్టుకున్న చేత్తోనే వచ్చి ఫ్రిడ్జ్ పట్టుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ ఫ్రిడ్జ్ హ్యాండిల్ జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. క్లీనింగ్ సొల్యూషన్లో నేను యూజ్ చేసిన వెనిగర్ జిడ్డును కూడా త్వరగా క్లీన్ చేస్తుంది. హ్యాండిల్కి కూడా స్ప్రే చేసి క్లీన్ చేస్తున్నాను. ఇక వారమంతా నా ఫ్రిడ్జ్ ఎలాంటి మరకలు కనిపించకుండా షైనీగా కనిపిస్తుంది. కాలిన్ గ్లాస్ క్లీనర్ యూజ్ చేసి వాష్ బేసిన్ మిర్రర్ క్లీన్ చేస్తున్నాను. వాష్ బేసిన్ని సిఫ్ క్లీనర్ యూజ్ చేసి వారానికి ఒకసారి క్లీన్ చేస్తాను. సిఫ్ క్లీనర్ సిరామిక్ టైల్స్ మీద కానీ ఇలాంటి వాష్ బేసిన్స్ మీద కానీ బాగా పనిచేస్తుంది. హార్డ్ స్టెయిన్స్ని పోగొట్టి షైనీ లుక్ ఇస్తుంది. నాకు కిచెన్ ప్లాట్ఫామ్ చిన్నది కాబట్టి డైనింగ్ రూమ్లోనే వాటర్ వేసుకునే కాపర్ పాట్ ఉంచుకుంటాను. దాన్ని కూడా వీక్లీ వన్స్ క్లీన్ చేస్తాను. దానికోసం 2 స్పూన్స్ పీతాంబరి పౌడర్ తీసుకున్నాను, 2 స్పూన్స్ సబీనా డిష్ వాషింగ్ పౌడర్ తీసుకున్నాను.
ఈ రెండింటి కాంబినేషన్ ఇత్తడి రాగి వస్తువులకి చాలా బాగా వెన్స్డే నేను కిచెన్ క్లీన్ చేస్తాను. ముందుగా నేను రోజు యూజ్ చేసే మిక్సర్ గ్రైండర్. మార్నింగ్ లిస్ట్ చూసిన వెంటనే ఆ రూమ్ని అబ్జర్వ్ చేస్తాను. ఇన్ కేస్ నేను క్లీన్ చేద్దాం అనుకున్న వస్తువు నీట్గానే ఉంది అంటే నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేస్తాను. దీనివల్ల వర్క్ లోడ్ తగ్గుతుంది, చేయాలి అన్న మోటివేషన్ ఎక్కువ అవుతుంది. కిచెన్లో ముఖ్యంగా గ్యాస్ స్టవ్ వెనకాల త్వరగా జిడ్డయి మరకలు పడుతూ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేస్తున్నాను. గ్యాస్ స్టవ్ మీద ఉన్న ఈ ప్యాన్ సపోర్టర్స్ని కూడా తీసేసి గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తున్నాను. ముఖ్యంగా కిచెన్ క్లీన్ చేసే ముందు గ్యాస్ స్టవ్ మీద కానీ కౌంటర్ టాప్ మీద కానీ ఎలాంటి వస్తువు లేకుండా చూసుకోవాలి. దీనివల్ల క్లీనింగ్ ఈజీ అవుతుంది. మనం క్లీన్ చేసేటప్పుడు యూజ్ చేసే లిక్విడ్స్ కానీ డస్ట్ కానీ ఆ ఫుడ్ ఐటమ్స్ మీద పడకుండా ఉంటుంది. స్టవ్ మీద ఉండి ఈ ప్యాన్ సపోర్టర్స్ని కూడా క్లీన్ చేస్తున్నాను. కొత్తగా గ్యాస్ స్టవ్ కొనుక్కునే వాళ్ళకి చిన్న సజెషన్ ఇస్తున్నాను. ఇలాంటి స్టీల్ బర్నర్స్ని మాత్రం అస్సలు తీసుకోవద్దు. స్టీల్ త్వరగా హీట్ అయ్యి త్వరగా బర్న్ అవుతుంది. ఇవి త్వరగా నల్లగా అయిపోవడం వల్ల నాకు క్లీనింగ్ చాలా కష్టమవుతుంది. ఐరన్వి కానీ బ్లాక్ కోటింగ్ ఉన్నవి కానీ తీసుకుంటే నల్లగా అయినా కనిపించవు, క్లీనింగ్ ఈజీ అవుతుంది. వీటిని తుడిచి గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుంటే ఇక్కడితో గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అయిపోయింది. వారానికి ఒకసారి కిచెన్ టవల్ని కూడా తీసి వాషింగ్కి వేసి కొత్తది వేస్తాను.
కిచెన్లో చేతులు తుడుచుకోవడానికి ఒక హ్యాండ్ టవల్ ఉంచుకుంటాను, దాన్ని కూడా చేంజ్ చేస్తే ఇక్కడితో కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. థర్స్డే బాల్కనీ క్లీన్ చేస్తాను. ముందుగా బాల్కనీలో ఉండే షూ ర్యాక్ క్లీన్ చేస్తున్నాను. ఫ్రైడే వచ్చేసరికి బెడ్రూమ్స్ క్లీన్ చేస్తాను. బెడ్ మీద ఉండే బెడ్షీట్స్ అన్నీ వాషింగ్ వేసి కొత్తవి వేస్తాను. మండే టు ఫ్రైడే ఇలా 30 to 40 minutes నా క్లీనింగ్ రొటీన్ ఉంటుంది. సాటర్డే అండ్ సండే ఎలాంటి క్లీనింగ్ ఉండదు. డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయడం, మూవీస్ చూడడంతోనే సరిపోతుంది. హౌస్ నీట్గా ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేయడం అందరికీ ఇష్టమే. బట్ మనందరికీ ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కావాలి క్లీనింగ్ స్టార్ట్ చేయడానికి. ఈ వీడియో కూడా మిమ్మల్ని ఎంతో కొంత మోటివేట్ చేసిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.